హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. ఫ్రెండ్స్, చూస్తే ప్రజెంట్ మనం పుంగనూరు మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది ఉదయం 5 గంటల కింద మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 5 గంటల నుంచి 11-11:30 వరకు అయితే ఉంటుందండి. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్టిక్, పుంగనూరు. సో ఇక్కడ మనం చూస్తాను పొటేన్లు, మేకపోతులు దీనికి సంబంధించిన అయితే వీడియోలు అయితే చేస్తాను అన్నమాట కంటిన్యూగా. సో మీరు చేయాల్సిన పని వల్ల ఏమీ లేదండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉందంటే లైక్ చేసి సపోర్ట్ చేశారంటే మరికొంతమంది రైతులకి రీచ్ అవుతుంది. సో దానివల్ల రైతులు కూడా తెలుసుకోవాల్సిందే. రేట్లు అన్నీ ఉంటాయన్నమాట. సో తెలుసుకుంటారు. సో ఈ జతలో 16,000, 17,000కి అయితే కొన్నారంట అన్న. చూసుకోవచ్చు. ఇవి 2 ఫీమేల్ షీప్ కిడ్స్, గొర్రె పరాలండి. 16-17,000కి అయితే కొన్నామని చెప్తున్నారు. సో కొంచెం ఇటు కూడా ఉండొచ్చు. ఏమయ్యా, ఇవి కొనుక్కోండారా అమ్ముతాండ్రా? అమ్మిటినా? ఒక మేక 3 పిల్లలు. ఏ చెప్తాను ఇవి 3? 31. మేక పోతు పిల్లల, మరక పిల్లలు ఇవే? 2 పోతులు, ఒక మరక, ఒక మేక, మొత్తం 4 కలిపి 31 చెప్తాను. సో 31,000 రూపీస్ అనేది చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 2 పోతులు, ఒక మరకంట 31,000 రూపీస్ అనేది చెప్తున్నారు. వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు. పిల్లలు బాగున్నాయి. 3 పిల్లలు సైజు కూడా వచ్చినాయి. చూసుకోవచ్చు. ఈ పిల్లలు, ఈ మేకని 31 అని చెప్తున్నారు. జత పోతులు, ఒక మరక. వ్యాపారం అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. సో ఇందులో వ్యాపారం జరుగుతున్నాయి. వ్యాపారం జరుగుతుందండి. చూసుకోవచ్చు ఇందులో. సో పొటేన్లు ఈ బ్యాచ్లో నెల్లూరు పల్లా ఉన్నాయి, నెల్లూరు జుడిపి ఉన్నాయి. అంతా కూడా ఒక 7-8 నెలలు అయితే ఉన్నట్టున్నాయి. సో వ్యాపారం జరుగుతుంది. ఫైనల్గా ఏం రేటుకి అయింది చూద్దాం మనము. సో ఈ లోపల ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ కనుక్కుందాం. ఈ పిల్లలు కూడా ఇవి కూడా నెల్లూరు జుడిపి. ఏ తరణ తల జత 25, 25,000 ఇది చెప్తానండి. జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లల్ని జత మీద 25,000 రూపాయలు నేను చెప్తాను. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక్కొక్క పిల్ల మనకి 12,500 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుంది. సో 12,500 రూపీస్ అనేది పడుతుంది. 12,500 పడినప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 14-15 కిలోలు అనేది రావచ్చు. 14, 13, 15 లోపల అయితే ఉంటాయి. ఒక పిల్ల ఇటు అటు 1 కిలో ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు అనమాట. సో 12.5 అనేది ఒక పిల్లని చెప్తాను. ఇవి కూడా సేమ్ సైజులో ఉన్నాయి. ఇవి ఏం రేటు చెప్తారో కనుక్కుందాం. ఏ చెప్తారన్న జతనా? జత ఏం చెప్తాను రా? 23. బేరం జరుగుతానంటుందే. 1-2. ఓకే. 23,000 రూపాయలు నేను జత మీద చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 23 అని కూడా మనకు ఒక్కో పిల్ల 11,500 రూపాయలు నుంచి చెప్తారు. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. అందులో కూడా 100, 200, 500 తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో ఎత్తున్నాం. ఈచ్ వన్ 11,500 రూపీస్ ఆ విధంగా అయితే చెప్తున్నారు. మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 14 వస్తుందా కిలోలో? 15 కిలోలు వస్తాయి. ఓకే. 15 కిలోలకు అటు ఇటు అని చెప్తాను అనమాట. 15 కిలో మీట్ అయితే చెప్తానండి. చెప్పడం పిల్లలు అయితే గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి, నైస్గా ఉన్నాయి పిల్లలు కూడా. సో 15 కిలోలకు కాస్త ఇటు అటు రావచ్చు అనమాట. సో పిల్ల చూడండి, ఇది మంచి క్వాలిటీలో ఉంది పిల్ల. సో పక్కన కొని కట్టయినట్టున్నది ఈ పిల్లని. సో దీని అయితే రేటు మనకు తెలియలేదు. ఇంకొంచెం చూద్దాం, లోపలికి పోదాం. కొంచెం క్రౌడ్లో పోదాము. ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి. ఇవి అడిగేసి లోపలికి పోదాం. ఏ చెప్తారన్నా జతనా? ఒక్కో పిల్లనే ఈచ్ వన్ 12,000 రూపీస్ అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 12,000 రూపాయలని చెప్తారు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో జత మీద వచ్చి 24,000 రూపాయలని చెప్తారు కానీ తగ్గుతాయి అనమాట. అంతా ఒక 7 నెలలు ఆ విధంగా ఉంటాయి. 6.5 నెలలు, 7 నెలలు అట్లయితే ఉంటాయి. అదేం సపరేట్ పెట్టుకోండి. అది కూడా దీంట్లోదేనా వేరేనా? అది కూడా దాంట్లోదే. ఓకే. 12,000 రూపాయలు అనేది ఈ పిల్లలని అయితే చెప్తాను అనమాట. ఏం చెప్తారు అయ్యా జత? 23.5, 23,500 రూపీస్ అని చెప్తాను అండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లల్ని జత మీద 23,500 రూపాయలని చెప్తారు కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనము కొనుక్కున్నారా అమ్ముతానరా కొనుక్కున్నారా? ఏం చెప్తారన్నా? రేట్ ఏం చెప్తారు? 5.5. పొట్టేలు పిల్ల, పరంపిల్ల? పరంపిల్ల. 5,500 రూపీస్ అని దీన్ని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లలను చూసుకోవచ్చు. ఫీమేల్ షిప్ కిడ్ 5,500 చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది. తగ్గింపుతానండి. అదినా 3.5. పొట్టేలా పరమ? ఇదే పరమ. ఇది కూడా ఇది బండూరు పిల్లనా? సో 3,000 రూపాయలు అని చెప్తానండి. 3,000 ఆ విధంగా చెప్తాను. సో తగ్గింపు అనేది ఉంటుంది. ఇది కూడా ఫీమేల్ షిప్ కిడ్ అండి. బండూరు పొట్టేలు ఇది. సో బండూరు పిల్ల, బండూరు జాతి ఫీమేల్ అండి. ఏం చెప్తాను బ్రదర్ జత? ఆ జత 24.5. సో 24,500 రూపీస్ అని జత మీద చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. పిల్లనైతే చూసుకుంటాను, చెక్ చేసుకుంటాడు.
24, 24.5 అటు చెప్తారండి. ఈ పిల్లలు కూడా అంతే, జత మీద వచ్చి 24 అటు చెప్తారు. సో ఒక్కొక్క పిల్లలు మనకు 12,000 రూపాయలు ఆ విధంగా పడుతుంది. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు అనేది ఉంటుంది. 12,000 రూపాయలు మనకు మీట్ వచ్చేసి 11, 12 ఆ విధంగా వచ్చేటిగా ఉంది. ఏదన్నా 11,000. సో 11,000 రూపీస్ అనేది చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 11,000 రూపాయలు ఈ పిల్లనే చెప్తాను. అంత ఒక 7 నెలలు 6 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది. మీట్ మనం చూసుకుంటే ఒక 12, 13 కిలోలు 14 కిలోల లోపల రావచ్చు అనమాట. 12 కిలోలు వస్తుందా, 14 వస్తుందా? 12 వస్తుందా? ఓకే, 12, 11 ఆ విధంగా అయితే చెప్తాను. ఏం చెప్పారన్న జత అన్న? 25, 25,000 అయితే దీన్ని చెప్తాను. జత మీద వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల 12,500 రూపాయలు అనేది పడుతుంది. సో 12,500 రూపీస్, 12,500 ఒక్కొక్క పిల్ల మనకి 14 కిలోలు ఆ విధంగా రావచ్చు. సో 1 కిలో 1/2 కిలో ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే వ్యాపారం జరుగుతుంది. సో ఇవేం రేటు చెప్తాను, ఏమి కనుక్కుందాం. ఇక్కడ చూస్తే ఒక 4 పిల్లలు అయితే వ్యాపారం జరుగుతుంది. ఏం తరణ జతనా? 25, 25,000 అయితే చెప్తానండి. జత మీద వ్యాపారం చేసుకోవచ్చు. సో ఒక్కొక్క పిల్ల మనకు 12,500 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల పడుతుంది. సో 12,500 అన్నప్పుడు పిల్ల మనకు ఒక్కొక్కటి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 14, 13 కిలోలు ఆ విధంగా రావచ్చు. 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. 14 కిలోలు ఆ విధంగా రావచ్చు అనమాట. సో ఈ పిల్లలు అయితే ప్రజెంట్ అయితే బేరం జరుగుతుందని చూసుకోవచ్చండి. సో దాని తర్వాత ఇక్కడ ఒక పిల్ల పట్టుకున్నాడు అన్న. ఇది అన్న ఏం చెప్తారన్న దీన్ని? ఏం చెప్తారు దీన్ని? 7.5 పొట్టేలే కదా. 7,500 రూపీస్ అని దీన్ని చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లని 7,500 రూపాయలు చెప్తున్నాడు. అంతా ఒక 4 నెలలు 5 నెలలు అయితే ఆ విధంగా అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఒక పిల్ల ఉంది, ఒక పెద్ద పొట్టేలు అయితే ఉంది, వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారు నా? ఏం చెప్పారన్న దాన్ని? ఏం చెప్తారా? 6.5 పొట్టేలు పిల్ల, పరంపిల్ల? పరంపిల్ల. ఓకే, 6,500 రూపీస్ అని దీన్ని చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. పరంపిల్ల అండి. అంతా ఒక 5 నెలలు 4.5 నెలలు అదైతే ఆ విధంగా ఉంటుంది. సో చెప్పడం అయితే 6.5 ఉంది, తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. అన్న పొట్టేలు ఏం చెప్పారన్నా? ఏమి చెప్పవా? ఓకేనా. 7 పొట్టేలు వ్యాపారం జరుగుతుంది. అన్న వాళ్ళు ఏ చెప్తారు అన్న? ఏం రేటుకి అవుతుందన్న? 12.5 కొన్నారా? ఓకే, 12,500 రూపీస్కి అయితే కొన్నారంటే చూసుకోవచ్చండి. పిల్ల అయితే బాగుంది. సో 12,500 పర్వాలేదు, మంచి రీజనబుల్గా కొన్నారు. పిల్ల అయితే బాగుంది. సో దీన్ని అయితే మనకు చెప్పడం అయితే 15, 16,000 చెప్తారు. మనం కొనుక్కోవడం వచ్చి 12, 13కి అయితే కొనుక్కోవచ్చు. 2,000 రూపాయలు 3, 2,500 అనేది బార్గింగ్ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిల్లలు కొని కట్టేసినట్టు ఉన్నారనమాట. ఇవి పొట్టేళ్ళు, ఇవి కూడా ఒకటి ఎర్ర పొట్టేలు, కొమ్ములు లేవు, ఒకటి వచ్చి మామూలు పొట్టేలు. ఇవి అయితే చిన్నపిల్లలు అండి. సో ఇవి కూడా పొట్టేలు పిల్లలు అనుకుంటాను. రేట్లు ఏవైనా చెప్పచ్చు, ఏవైనా చెప్పనండి. ఒక పిల్ల మీద 1,000 రూపాయలు 1,500 అనేది బార్గింగ్ అనేది ఉంటుంది. మీరు వ్యాపారం చేసుకుంటే ఇంకా 200-300 కూడా తగ్గచ్చు. సో దాన్ని బట్టి ఏముంది, మార్కెట్ రేట్లు ఎక్కడ చెప్పినట్టు ఫిక్స్ ఉండవు కాబట్టి సో 15,000, 20,000 రేట్లు ఎక్కువ అనుకోవచ్చు మీరు. సో తగ్గింపు ధరలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మీరు వ్యాపారం చేసుకుని అవగాహనతో వ్యాపారం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.